నాన్న కథ చెప్పవా? ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ తప్పకుండా ఫాలో అవ్వండి. అనగనగా ఒక స్కూల్ పిల్లవాడట ఉండేవాడట. ఆ స్కూల్ పిల్లవాడు ఏం చేసిండట అంటే, స్కూల్లో చదివే పిల్లవాడు. స్కూల్ పిల్లవాడు అంటే ఎవరు? స్కూల్లో చదివేటువంటి ఒక అబ్బాయి. అతను బడి వదిలాక పక్కనే ఉన్న ఒక షాప్, మిఠాయి దుకాణము అంటే స్వీట్ షాప్కి వెళ్ళాడట. ఆ దుకాణదారుడు అతడు ఇచ్చిన డబ్బుకు సరిపడా మిఠాయి మొత్తం కూడా మెజర్ చేసి ఆయనకి ఇచ్చేసిండు. దాన్ని ఒక కాగితంలో పొట్లంలో కట్టి ఇచ్చాడు. పిల్లవాడు సంబరంగా పొట్లాన్ని తీసుకొని ఇంటికి బయలుదేరాడు. త్వరగా ఇంటికి చేరాడు. పుస్తకాల సంచి, మిఠాయి పొట్లాన్ని అక్కడ బల్లం పైన పెట్టి స్నానం చేసి వద్దామని వెళ్ళిపోయాడు. ఈలోగా మిఠాయి వాసన పసిగట్టినటువంటి చీమలు ఊరుకుంటాయా? చీమలు ఎంతో ఆశగా ఆత్రంగా అటుగా రాసాగాయి. కలుగులోంచి ఎలుక తల వరకు మాత్రమే బయటకు పెట్టి ఆరాటంగా చూడసాగింది. వాటి ప్రయత్నాలు ఏంటివి? ఆ మిఠాయి పొట్లం ఉన్నటువంటి కాగితాన్ని తినడానికి. కిటికీలో నుంచి ఒక కాకి కావు కావుమని ఆకలిగా అరవడం ప్రారంభించింది. ఇంతలోనే పిల్లవాడు వచ్చేశాడు. ఎప్పుడెప్పుడు మిఠాయిలు తిందామా అని అపురూపంగా పొట్లాన్ని చేతిలోకి తీసుకున్నాడు. అంతలోనే నాన్న రావడంతో దాన్ని పక్కన పెట్టి ఇష్టం లేకుండానే బ్యాగులోంచి పుస్తకం తీసి చదవసాగాడు. ఇదంతా గమనిస్తున్న పొట్లంగా చుట్టిన కాగితానికి గర్వం పెరిగింది. బాబు చేతిలో ఉన్న పుస్తకంలోని కాగితాల వైపు ఎంతో అసహ్యంగా చూసింది. గమనించారా? ఆ పిల్లవాడికి నేనంటేనే ఇష్టం అంది బడాయిగా. సంతోషం మిత్రమా అన్నాయి పుస్తకంలోని కాగితాలు స్నేహంగా. ఇక ఆ పొట్లం కాగితం బడాయిలు ఎక్కువగా చెప్పుకుంటూ ఉన్నాయి. నన్ను చూశారా ఎలా గుమగుమలాడుతున్నానో? పిల్లవాడితో పాటు ఆ చీమలు, ఎలుక, కాకి నన్ను తాకాలని ఎంత ఆరాటపడుతున్నాయో చూసారా? నేనే గ్రేటు, మీరేంటి ఆ పుస్తకంలో అలాగే ఉన్నారు, నేను చూసారా నా దగ్గర స్వీట్ ఉంది అని చెప్పిందట. అంటూ ఎంతో మురిసిపోయింది. అంతటితో ఆగక, అంత ఇష్టంగా మీ ముఖం చూసేవారే లేరు అంటూ ఎంతో గర్వంగా వాటిని చిన్నబుచ్చింది. అన్ని మాటలు అంటున్న పుస్తకాల్లోని కాగితాలు ఏమీ మాట్లాడలేదు. పాఠాలు చదవడం అయ్యాక హోంవర్క్ కూడా పూర్తి చేసిన పిల్లవాడు ఆనందంగా పొట్లం విప్పి మిఠాయి తిన్నాడు. మొత్తం తినేసి ఏం చేస్తారు? కాగితాన్ని మొత్తం ఉండగా చుట్టి ఇంటి బయటనున్న చెత్త బుట్టలోకి విసిరేశాడు. పుస్తకాలను భద్రంగా బ్యాగులో పెట్టి ఇంట్లో దాచుకున్నాడు. రేపు మీ గతి అంతేగా అందా బ్యాగు కాగితాలతో వెక్కిరింపుగా. నువ్వేమైనా శాశ్వతమా? రేపు కాకపోతే మరో రోజున నువ్వు చిరిగిపోతావు, నేను అరిగిపోతాను అంది పెన్సిల్. దిగులు పడకనే నేస్తాలు, ఎంతకాలం ఉన్నామని కాదు, ఉన్నంతలో ఎంతమందికి సహాయపడ్డామో, ఎంత తృప్తిగా జీవించామో ఆలోచించాలి. ఈ రెప్పపాటు జీవితానికి గర్వం అవసరం లేదు, దిగులు అంతకంటే వద్దు అని ఓదార్చాయి అక్షరాలు ఆత్మీయంగా. ఎక్కడి నుంచి రువ్వుమని ఎగురుకుంటూ వచ్చిన ఒక కాకి చెత్తబుట్టలోని కాగితపు ఉండను ముక్కున కరుచుకొని పోయింది. కొంత దూరం వెళ్ళాక దాన్ని విప్పి చూసింది. అందులో మిఠాయి లేదని తెలుసుకున్న కాకి దాన్ని అక్కడే వదిలి నిరాశగా ఎగిరిపోయింది. తర్వాత ఆ కాగితం ముఖాన్ని ఒక్క చీమ కూడా చూడలేదు. తన పరిస్థితికి దిగులు పడింది కాగితం. ఇంతలో పెద్ద గాలి దుమారం రావడంతో అది అలా కొట్టుకుపోయింది. మిఠాయి పుట్లంగా నిండుగా భద్రంగా ఉన్న కాగితం ఖాళీ అయ్యాక తన స్థిరత్వం కోల్పోయింది. అంతసేపు ఇచ్చిన విలువ మిఠాయిది అని, తనది కాదని కాగితానికి వాస్తవం తెలిసిపోయింది. దొర్లుతూ చివరికి ఒక మురుగు కాలువలోకి చేరింది. కాసేపటికి తడిసి ముక్కలుగా చిరిగిపోయింది. ఈ కథలో ఎంతో నీతి ఉంది రేయాన్ష్. మన దగ్గర డబ్బు బాగున్నప్పుడు ఏం చేస్తారు? మనకు కాదు విలువ ఇచ్చేది, మన డబ్బును చూసి విలువిస్తారు. అదే మన దగ్గర డబ్బు మొత్తం అయిపోయిన తర్వాత మనల్ని పట్టించుకునేటోడు ఎవడు ఉండడు. మనం కూడా అంతే. అంటే విలువ అనేటువంటిది మనను చూసి ఇచ్చే వాళ్ళు ఎవరిస్తున్నారు, మనం నిజంగా మనిషిలాగా చూసి ప్రేమిస్తున్నారా లేకుంటే మన డబ్బును చూసి ప్రేమిస్తున్నారా అనే విషయాన్ని గమనించాలి. అందరితో జాగ్రత్తగా ఉండాలి. గర్వంగా డబ్బు ఉంది కదా అని గర్వంగా ఇష్టం వచ్చినట్టు అందరితో మాట్లాడడం అనేది మంచిది కాదు. ఎవరు మనకు ఎట్లా రెస్పెక్ట్ ఇస్తున్నారో, మనని మనిషిలాగా రెస్పెక్ట్ ఇస్తున్నారా లేకుంటే మన దగ్గర ఉన్నటువంటి ఈ డబ్బును చూసి ఇస్తున్నారా అనేటువంటి తెలుసుకుంటే సరిపోతుంది. ఇంతటి చక్కటి కథను రాసిన వారు గుడిపూడి రాధికారాణి గారు.